పిల్లలకు అన్యాయం జరిగిపోయింది. పాలిటెక్నిక్ వాళ్ళకండి లాటరల్ ఎంట్రీ లేకుండా చేసింది ప్రభుత్వం అని అందరినీ పోలీసు వాళ్ళు గొంతు పట్టి చంపేసిండ్రు అని ఈ విధంగా అంటే మరి మహానుభావుడు మరి ఏనుగెక్కి గడిలను బలకొడతా అన్న మహానుభావుడు ఏనుగు ఎక్కడ పోయింది, మరి ఇప్పుడు ఎక్కడున్నాడో, మరి రైట్ పర్సన్ నిన్న రాంగ్ పార్టీ అని నేను విమర్శిస్తున్నావు. పాలిటెక్నిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఎలాంటి వారికి ఇంజనీరింగ్ ఈ సెట్కు ఎలాంటి అన్యాయం జరగకుండానే అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల చర్చించి నిపుణులతోని మరి ఆగునూరి మురళి అటువంటి ఒక విద్యావేత్తతో వారికి ఉన్న అవగాహనతో అన్ని తీసుకొని చర్చించి పిల్లలకు స్కిల్ యూనివర్సిటీలో వారిని ట్యాగ్ చేయడమే తప్ప మరి వారిని పాలిటెక్నిక్ నుండి ఇంజనీరింగ్కి పోయే విధంగా వారికి అవకాశాలు లేకుండా చేసి వారిని ఏదో లేబర్లలాగా చూడే విధంగా చేస్తున్నారని గొంతు చించి ఈరోజు మాట్లాడుతున్నారు. దయచేసి విద్యార్థి తల్లిదండ్రులను, విద్యార్థులను, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అలాంటిది ఇలాంటి మాటకారి మోసపూరితమైన మాటలకు నమ్మకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ పట్ల మన తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మన అందరికీ తెలుసు. మరి యంగ్ ఇండియా స్కూల్స్ ఇచ్చడం, అలాగే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ తేవడం, మరి వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనం అందరం చూస్తున్నాం. కానీ దీంట్లో పాలిటెక్నిక్ను చేర్చినందుకు జియో 97 ప్రకారంగా చాలా తప్పులు ఉన్నాయి. పిల్లలకు ఫ్యూచర్ మొత్తం లేబర్ లాగా ఉండిపోతారని ఒక అసత్య ప్రచారం చేసుకుంటూ, గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఆయన మరి అక్కడ ఫ్యూచర్ సిటీలో 3000 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ అన్నదమ్ములకు ఉన్నాయి. అందుకనే దాన్ని అక్కడనే తీసుకుపోయి పెట్టి ఇదంతా వారంతా దాన్ని దోసుకుంటున్నారు తెలంగాణ అనే విధంగా మరి చెప్పడం చాలా శోచనీయం. పిల్లలకు ఎలాంటి ఈ యొక్క పాలిటెక్నిక్లలో ఎంట్రన్స్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. దయచేసి ఏదైతే మీరు చెప్తున్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తప్పుడు పట్టిస్తున్నారు, వారి మాటలు నమ్మకండి. పాలిటికల్ విద్యను ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ పరిధి నుంచి మార్చి శక్తి శాఖ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు తప్ప వారికి ఎలాంటి నష్టం జరగదు. ఉన్న ఫ్యాకల్టీకి కానివ్వండి, అందులో ఉన్న లెక్చరర్స్ కానివ్వండి, ఎవరికి కూడా నష్టం జరగదు. మరి వీరు ఐపీఎస్గా ఉన్నప్పుడు కూడా మరి అప్పుడప్పుడు ఫారిన్ కంట్రీస్కి పోతారు ఫర్ అప్డేషన్ కోసం. మరి అదేవిధంగా పాలిటెక్నిక్ను అప్గ్రేడ్ చేసుకుంటూ ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీలో చేర్చినందుకు ఇంత గగ్గోలు చేసి ప్రజలను, పిల్లలను అందరినీ కూడా తప్పు పట్టిస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటిది ఏం లేదు. తప్పనిసరిగా పిల్లలకు ఎగ్జామ్స్ రాసేదానికి ఏమాత్రం మార్పులు లేవు. నిన్న కూడా మా గౌరవనీయులు డాక్టర్ వివేక్ కూడా చెప్పారు క్లియర్గా, పిల్లలు మీరు ఎలాంటి అపోహలకు, ఎలాంటి మాయమాటలకు లోన్ కాకండి. మీకు అన్ని ఎగ్జామ్స్లో ఇంజనీరింగ్ ఇచ్చిన ఎగ్జామ్స్కు మీకు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఏదైతే పిల్లలు ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీలో చేస్తున్నామో ఇంకా అప్గ్రేడ్ కోసం మనం ఐఫోన్ కొంటాం. ఐఫోన్ వచ్చినాక కూడా మళ్ళీ ఇప్పుడు 18 Pro రాబోతుంది, 18 ఐఫోన్. మరి అక్కడ క్యూలు కట్టి నిలబడతారు. ఎందుకు నిలబడి ఉంటారు? ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చి ఎంత ముందుకు పోతుందో మనందరం చూస్తున్నాం. ఆ టెక్నాలజీ ప్రకారంగా పిల్లలకు ఫ్యూచర్ ఒక స్టేట్స్కు పోయే విధంగా మరి పిల్లలను తీర్చిదిద్ది వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత విద్యాశాఖను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి ఆగ్నేయుడు మురళి లాంటి ఐఏఎస్ రిటైర్డ్ వారి ద్వారా తీసుకున్న సూచనలు ప్రకారంగా ముందుకెళ్తున్నారు తప్ప పిల్లలను వాళ్ళకి ఎలాంటి భంగం వాటిల్లది. పాలిటెక్నిక్ విషయంలో వాళ్ళు ఈ యొక్క ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా ఎలాంటి భంగం కలగదు. రేపు వచ్చే ఫ్యూచర్లో ఒకవేళ పిల్లలు పాలిటెక్నిక్ చేయదలుచుకుంటే పాలిటెక్నిక్ చేయొచ్చు, లేదంటే స్కిల్ యూనివర్సిటీలో అప్లై చేసి స్కిల్ యూనివర్సిటీకి కూడా రావచ్చు. కాబట్టి దయచేసి పిల్లలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఎవరు కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు పెట్టే గగ్గోలకు ఆయన ఎంతసేపు రాజకీయం మాట్లాడుతున్నాడు తప్ప పిల్లల పైన
కపట ప్రేమ చూపెట్టుకుంటా వారిని తప్పుదో పట్టిస్తున్నాడు తప్ప ఎంతసేపు గౌరవ ముఖ్యమంత్రి గారిని అగౌరవపరిచే విధంగా వారి ఎడ్యుకేషన్ ఏంటిది అదేంటిది ఇదేంటిది అని మాట్లాడుతున్నాడు తప్ప ప్రభుత్వాన్ని ఎంతసేపు నీరుగార్చే విధంగా అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే చూడలేక మరి కేటీఆర్ హరీష్ రావు కవిత అందరి పిల్లలు బహుశా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లలు కూడా బయటనే చదివిండ్రు నా పిల్లలు కూడా బయటకు వెళ్ళిండ్రు కానీ ఈ పిల్లలు ఈ మన బడుగు బలహీన విద్యార్థి పిల్లలను మనం బయటికి పంపే ఆస్కారం లేకుండా చేస్తున్నారు మరి స్కిల్ యూనివర్సిటీ ద్వారా పిల్లలు ఎడ్యుకేట్ అయ్యి ఇంకా అప్గ్రేడ్ అయ్యి ముందుకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప ఈ స్కిల్ యూనివర్సిటీ వల్ల పిల్లలకు ఎలాంటి నష్టం జరగదు ప్రత్యేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదు వారికి లాటరల్ ఎంట్రీ ఉంటుంది సేమ్ అదే విధంగా ఇంజనీరింగ్ పోవచ్చు వారు ఎక్కడంటే ఎవరైతే డ్రాప్ అవుట్ అవుతారో వారు మనం చూస్తుంటాం చాలా మంది పాలిటెక్నిక్ డ్రాప్ అయ్యి చిన్న చిన్న ఉద్యోగాలకు పోతుంటారు అలాంటి వాళ్లకు అప్డేట్ చేసే విధంగా వారికి అప్గ్రేడ్ అయ్యే విధంగా ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీకి ట్యాగ్ చేసింది తప్ప 97 జియోలో ఎలాంటి తప్పులు లేవు దయచేసి వీటిపైన మీరు ఒక దుర్మార్గమైన దుష్ప్రచారం మానుకోండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి అక్కడ 3000 ఎకరాలు ఉన్నాయంటున్నారు మరి ఆ 3000 ఎకరాల రండి పోదాం మరి మీకు కూడా ఇప్పిస్తాం మరి అందులో మరి హెలికాప్టర్ కొన్నారని అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం మీద హెలికాప్టర్ కొనలేదని కాదు మరి 14,000 కోట్లు ఉన్నాయని కవిత గారు చెప్పిన టిఆర్ఎస్ పార్టీలో మరి ఈ ఉద్యమ పార్టీకి 14,000 కోట్లు ఎలా వచ్చినాయి మీ అకౌంట్ లో మరి అవన్నీ ఉద్యమకాలకు పంచిపెట్టమన్నారు కదా కవిత మరి ఈ విధంగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఎంతసేపు నువ్వు విదేశాలకు తిరగబోతున్నావు అని కామెంట్ చేస్తున్నావు వారు విదేశాలకు వెళ్ళింది ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీని ఎడ్యుకేషన్ ను ఇంకా ముందుకు తీసుకెళ్లి మన పిల్లలను ఈజీగా బయట దేశాలకు పోయే విధంగా ముందుకు తీసుకుపోతున్నారు తప్ప దీనిపైన చేస్తున్న దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం ఏటీసీలు మారుస్తున్నారు అంటున్నారు ఏటీసీలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఇప్పటికి ఉద్యోగాలు వచ్చినాయి వారికి ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగకుండా పిల్లల్ని ఎప్పటికప్పుడు వారిని ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా నడుం బిగించే విధంగా ముందుకెళ్తున్నారు మరి తెలంగాణ ప్రాంతాల్లో పాలిటెక్నిక్ విద్యార్థి సాంకేతిక విద్యాశాఖ పరిధి నుంచి మార్చే శక్తి శాఖ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు తప్ప వారికి ఎలాంటి నష్టం జరగకుండా ముందుకెళ్తున్నారు మరి ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణ ఇది అసత్య ప్రచారం ప్రైవేటీకరణ కాదు 100% పాలిటెక్నిక్ లను అందులో యంగ్ ఇండియా స్కూల్ కు కలుపుతున్నారు తప్ప ఎలాంటి వాటికి జరగదు ఈ స్కిల్ యూనివర్సిటీలో తీసుకొచ్చే కోర్సులు డిప్లొమాలు అన్ని హోదాలలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాని మీరు ముందుకు పిల్లలను అనవసరంగా రోడ్ల మీద తీసుకురాకండి వారి మాయ మాటలు పడకండి అని నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను పోలీసులు బలవంతంగా గొంతు పట్టి చంపేసిందని అంటున్నారు ఎక్కడ కూడా ఏదైతే ధర్నా జరిగే టైంలో బహుశా అతను ఏదైతే పొరపాటు జరిగిందో దానిపైన చర్యలు తీసుకున్నారు అధికారి పైన ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉన్నది 100%. దానిపైన కూడా మీరు పోలీసులు కూడా మీరు కూడా అదే వ్యవస్థ నుండి వచ్చిండ్రు మరి మీరున్నప్పుడు నేనున్నప్పుడు ఎట్లుండదో పోలీసు తెలుసు ఇప్పుడు ఎట్లుందో తెలుసు కాబట్టి దయచేసి ఇటువంటి చౌకబారు మాట కంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు విద్యావేత్తలు మరి అప్పుడు మీరు ఉన్నప్పుడు చాలా గొప్పగా తీర్చిదిద్దుతా అని చెప్పి ఈరోజు ఏదైతే ఎడ్యుకేషన్ ను మార్పులు తెస్తున్నారో మరి ఈ యొక్క తెలంగాణ ఎడ్యుకేషన్ ను ఒక హబ్ గా మార్చి మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు అందుకనే ఏదైతే విజిట్ చేస్తున్నారో ఆ బీజేపీ ప్రభుత్వం కూడా వారిని ఇంకా ముందుకు వెళ్లకుండా ఆపే విధంగా వారు చేసిండ్రు కుట్రలు 12 అయినా కూడా వారు ఎడ్యుకేషన్ పైన ఉన్న మక్కువతోని వారు పోయి అన్ని విధాల ఇక్కడికి వచ్చే విధంగా తెలంగాణకు వచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నాలను ఏదైతే కుటిల రాజకీయాలతోని భంగపరుస్తున్నారని నేను ఖండిస్తున్నా దీన్ని కూడా నేను మరొకసారి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను ఈ యొక్క పాలిటెక్నిక్ లో ఎలాంటి మార్పులు కానీ ఈ స్కిల్ యూనివర్సిటీకి ట్యాగ్ చేసినప్పుడు ఎలాంటి మార్పులు కానీ లాటరల్ ఎంట్రీలో కానీ ఎలాంటి మార్పులు లేవు తప్పనిసరిగా
వారు పాలిటెక్నిక్ చేసిన పిల్లలు ఇంజనీరింగ్ పోయే విధంగానే ఉంటారు తప్ప అప్గ్రేడ్ కావడానికే మనం ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చింది. ఆ స్కిల్ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలకు ఎలాంటి నష్టం జరగదు, రాబోయే తరంలో జరిగే పిల్లలకు కూడా ఎలాంటి నష్టం ఉండదని మీడియా ద్వారా తెలుపుతూ థ్యాంక్ యూ.